చరిత్ర మనకు చెప్పింది ప్రపంచ దేశాల్లో అమెరికానే తోపు అని. వర్తమానం మనకు కనిపిస్తుంది ఆయుధ సంపత్తిలో అగ్రరాధ్యాన్ని మించిన దేశం మరొకటి లేదు అని. గత విజయాలు చెబుతున్నాయి యుద్ధాల్లో యుఎస్ని ఓడించడం దాదాపు అసాధ్యమని. కానీ మనం విన్న చరిత్ర, మన కళ్ళ ముందు కనిపిస్తున్న పరిస్థితులన్నీ భ్రమననే వాస్తవం ఇప్పుడిప్పుడే బోధపడుతుంది. చరిత్ర పేజీలను వెనక్కి తిప్పితే అమెరికా గురించి మనం విన్నదంతా ఉత్తిదే అనే విషయం ఇట్టే అర్థమైపోతుంది. ఎందుకంటే చిన్న దేశాల చేతుల్లో అమెరికాకు ఎదురైన పరాభవాలెన్నో ఉన్నాయి. అవేంటో చూద్దామా? అమెరికా అంటే అగ్రరాజ్యం, ప్రపంచానికి పెద్దన్న, తిరుగులేని సైనిక శక్తి లాంటి అనేక ఎలివేషన్లు ఇప్పటికే మనం వినేశాం. కానీ అవన్నీ పేరుకే, అమెరికా గొప్పలకే. హాలీవుడ్ సినిమాల్లో చూపిస్తున్నట్లుగా ప్రపంచంలో ఎక్కడ ఆపదొచ్చినా అమెరికా సైన్యం అలా దిగిపోయి చిటికలో సమస్యని పరిష్కరిస్తుందని చాలా మంది నమ్ముతుంటారు. కానీ వాస్తవ చరిత్రను కాస్త నిశితంగా పరిశీలిస్తే ఆ సూపర్ పవర్ ఇమేజ్ వెనుక అనేక ఘోర పరాజయాలు, అవమానకరమైన వెనకడుగులు దాగి ఉన్నాయి. కేవలం ఆయుధ సంపత్తి, డాలర్ల బలం మాత్రమే యుద్ధాలను గెలవలేవని చరిత్రలో కొన్ని పేజీలు, కీలక ఘట్టాలు మనకు గుర్తు చేస్తాయి. అగ్రరాజ్యం అమెరికాను ముప్పు తిప్పలు పెట్టి గడగడలాడించిన ఆ చిన్న దేశాల కథలేంటో ఇప్పుడు చూద్దాం. కేవలం సైనిక శక్తి ఒక్కటే విజయానికి హామీ ఇవ్వలేదని చరిత్ర చెప్తోంది. ముఖ్యంగా దేశాధినేతలు ఓ దేశ సంకల్పాన్ని తక్కువ అంచనా వేసినప్పుడు ఇది బాగా వర్తిస్తుంది. ఇరాన్తో అమెరికా యుద్ధం చేస్తున్న వేళ అగ్రరాజ్యం గత పరాభవాలు చర్చకొస్తున్నాయి. 1950ల ప్రారంభంలో జరిగిన కొరియా యుద్ధం నుంచి 1954 గ్వాటెమాలన్ తిరుగుబాటు, 1958 లెబనాన్ సంక్షోభం వరకు అమెరికా హస్తం ప్రతి చోట ఉంది. అమెరికా ఓ అగ్రరాజ్యంగా ప్రపంచంలోని అతి పెద్ద సైనిక శక్తిని కలిగి ఉన్న వియత్నాం వార్, ఇరాక్ యుద్ధం, ఆఫ్ఘనిస్తాన్లో చూసినట్లు గతంలో చాలా వరకు ఘోరంగా విఫలమైన విషయాన్ని గమనించాలి. ఈ ఘర్షణల్లో అమెరికా లక్ష్యం నెరవేరకుండానే పోయింది. అమెరికా మద్దతుతో జరిగిన దండయాత్రలు ఆ దేశానికి అత్యంత వేగవంతమైన ఓటమి క్యూబాలోని బే ఆఫ్ పిగ్స్ లో ఎదురైంది. అమెరికా సైనిక చరిత్రలో అతి పెద్ద మాయని మచ్చ వియత్నాం యుద్ధం. అత్యాధునిక యుద్ధ విమానాలు, రసాయన ఆయుధాలు, భారీ ట్యాంకులతో బరిలోకి దిగిన అమెరికాను కేవలం గెరిల్లా యుద్ధ తంత్రంతో వియత్నాం సైన్యం మట్టి కరిపించింది. కమ్యూనిజాన్ని అణచివేసే నెపంతో వియత్నాంలో వేలు పెట్టిన అమెరికాకు అక్కడి దట్టమైన అడవులు, వియత్నాం ప్రజల పట్టుదల శాపంగా మారాయి. ఈ యుద్ధంలో దాదాపు 58,000 మంది అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. చివరికి ఏమీ సాధించలేక 1975లో సైగాన్ నగరం నుంచి అమెరికా తన రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేసి హెలికాప్టర్లలో పారిపోవాల్సొచ్చింది. ఇది అగ్రరాజ్యానికి తగిలిన అతి పెద్ద దెబ్బ. 1993లో సోమాలియా అంతర్యుద్ధంలో వేలు పెట్టిన యుఎస్ దళాలకు ఊహించని షాక్ తగిలింది. మొగాదిషు యుద్ధంలో సోమాలియా తిరుగుబాటుదారులు అమెరికాకు చెందిన అత్యాధునిక బ్లాక్ హాక్ హెలికాప్టర్లను కూల్చారు. యుఎస్ సైనికుల మృతదేహాలను రోడ్లపై ఈడ్చుకెళ్లారు. దాంతో ఏమీ చెయ్యలేక అక్కడి నుంచి వెనక్కొచ్చేసింది అగ్రరాజ్యం. మన కళ్ల ముందు అమెరికాకు జరిగిన మరో ఘోర పరాభవం ఆఫ్ఘనిస్తాన్. 2001లో వార్ ఆన్ టెర్రర్ పేరుతో ఆఫ్ఘాన్ గడ్డపై కాలు మోపిన అమెరికా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నేటో దళాలను నడిపించింది. దాదాపు $2 ట్రిలియన్ ఖర్చు చేసి 20 ఏళ్లు పోరాడితే దక్కిన ఫలితం శూన్యం. 2001 ఆగస్టులో అమెరికా సైన్యం కాబూల్ ఎయిర్పోర్ట్ నుంచి ఏమీ సంబంధం లేనట్లుగా వెనక్కొచ్చేసింది. అమెరికా ఏ తాలిబన్లనైతే అంతం చేయాలనుకుందో అదే తాలిబన్ల చేతికి అధికారాన్ని వదిలేసి రావాల్సొచ్చింది. అమెరికా మద్దతిచ్చిన సైన్యం 72 గంటల్లోనే లొంగిపోయిన ఘట్టం అగ్రరాజ్యపు అత్యంత అవమానకరమైన ఓటముల్లో ఒకటిగా మిగిలిపోయింది. అమెరికా అధ్యక్షుడిగా జాన్ ఎఫ్ కెనడీ ఉన్నప్పుడు క్యూబా నాయకుడు, విప్లవకారుడైన ఫిడెల్ కాస్ట్రో పాలనని కూల్చేందుకు చేసిన విఫల దండయాత్ర ఇప్పుడు మరోసారి చర్చకొస్తోంది. 1961వ సంవత్సరంలో అమెరికా గూఢచార సంస్థ CIA ఓ మిషన్ మీదుంది. అప్పుడు దాని టార్గెట్ ఒకటే, క్యూబాలో కాస్ట్రో
పాలన స్థానంలో అమెరికాకు మరింత ఆమోదయోగ్యమైన మరో పాలనను తీసుకురావటం. కానీ అమెరికా జోక్యం చేసుకున్నట్లు ఏమాత్రం అనిపించకూడదు. అయితే అప్పటికే ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటంతో అమెరికా అపఖ్యాతి పాలైంది. పైగా అది కోల్డ్ వార్ టైం. ఆ కమ్యూనిస్ట్ దేశంలో అమెరికా ప్రత్యక్షంగా సైనిక జోక్యం చేసుకుంటే 1960లలో అమెరికా బద్ధ శత్రువైన సోవియట్ యూనియన్ తో ఘర్షణకు దారితీసే ప్రమాదముంది. అందుకే వాషింగ్టన్ ఓ సీక్రెట్ ఆపరేషన్ ని ఎంచుకుంది. అందులో ఘోరంగా విఫలమైంది. ఇప్పుడు ఇరాన్ తో జరుగుతున్న యుద్ధంలోకి అమెరికా అదనంగా 7,000 మంది సైన్యాన్ని, మెరైన్ దళాలను మిడిల్ ఈస్ట్ లో దించుతోంది. అందుకే ఆ కాలంలో విఫలమైన దండయాత్ర గురించి ఇప్పుడు మళ్లీ చర్చ మొదలైంది. ఇరాన్ అమెరికా యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పడుతుంది. ఇప్పటి వరకు ఇరాన్ వెనక్కి తగ్గే సంకేతాలేవీ కనిపించట్లేదు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఓటమిని ఒప్పుకోవట్లేదు. అయితే ఇరాన్లో యుఎస్ తన సైనిక బలగాలను మోహరిస్తే అది అమెరికాకు విపత్తుగా పరిణమించొచ్చని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్లో భూతల యుద్ధంలో గెలవడం దాదాపు అసాధ్యమని భావిస్తున్నారు. ఇందుకు ఒకప్పుడు క్యూబాపై జరిపిన విఫల దండయాత్రను గుర్తు చేస్తున్నారు. అసలు 1961లో ఏం జరిగింది? ఆనాడు ఎదురైన పరాభవమే ఇప్పుడు ఎదురవడం ఖాయమా? 1950ల చివరిలో జరిగిన విప్లవంతో క్యూబాతో అమెరికా శత్రుత్వం మొదలైంది. 1959లో ఫిడెల్ కాస్ట్రో, అతని గెరిల్లా యోధులు అమెరికా మద్దతున్న జనరల్ ఫుల్జెన్సియో బాటిస్టాను కూలదోశారు. విప్లవానికి ముందు క్యూబాలో అమెరికన్ కంపెనీల యాజమాన్యాలతో భారీ షుగర్ ఫార్మ్స్, గనులు, శుద్ధి కర్మాగారాలు, హోటళ్లుండేవి. కాస్ట్రో వీటన్నింటినీ వేగంగా మార్చేశాడు. అతను ఆ భూములను, వ్యాపారాలను స్వాధీనం చేసుకున్నాడు. కొత్త కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ద్వేషించిన చాలా మంది సంపన్నులు ఫ్లోరిడాకు పారిపోయారు. ఆ తరువాత అతి తక్కువ కాలంలోనే కాస్ట్రో సోవియట్ యూనియన్ కు మరింత దగ్గరయ్యాడు. అమెరికాకు ఇదొక పెద్ద ముప్పుగా పరిణమించింది. సోవియట్ యూనియన్ తో సన్నిహిత సంబంధాలున్న కమ్యూనిస్ట్ దేశం తమ పొరుగున ఉండటం అమెరికా గొంతుపై కత్తి పెట్టినట్లు అనిపించింది. పైగా ఫిడెల్ కాస్ట్రో ఎంతగానో ప్రభావశీలుడైన నాయకుడు కావటంతో కమ్యూనిజం లాటిన్ అమెరికా అంతటా వ్యాపిస్తుందనే భయంతో అమెరికా వీలైనంత త్వరగా దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఫిడెల్ కాస్ట్రోని తొలగించేందుకు అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ డ్వైట్ డి ఐసెన్హోర్ ప్రణాళిక రచించారు. 1960లో కాస్ట్రోని తొలగించేందుకు ప్రణాళిక రచించమని ఆయన సిఐఏని ఆదేశించారు. తమ జాడ బయటపడకుండా ఉండేందుకు ఫ్లోరిడాలోని మయామిలో నివసిస్తోన్న క్యూబన్ ప్రవాసులను నియమించుకునేందుకు అమెరికా సిఐఏని పురిగొల్పింది. వాళ్లు తమ దేశాన్ని తిరిగి కోరుకున్నారు. అమెరికా వారికి గ్వాటెమాలా, నికరాగ్వాలలోని రహస్య శిబిరాల్లో తుపాకులు, పడవలు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చింది. సిఐఏని సుమారు 1400 మంది యోధులతో ఓ దళాన్ని తయారు చేసి దానికి బ్రిగేడ్ 2506 అని పేరు పెట్టింది. ఈ ప్లాన్ లో 2 పార్టులున్నాయి. మొదటిది కాస్ట్రో విమానాలను నాశనం చేసేందుకు క్యూబా ఎయిర్పోర్టులపై బాంబులు వేయటం. రెండోది క్యూబన్ ప్రవాసులను ఓ సముద్ర తీరంలో దించి క్యూబాలో పెద్ద తిరుగుబాటు రేకెత్తించటం. క్యూబాపై దాడి చేసే ప్లాన్ రెడీ అవుతోన్న సమయంలో అమెరికాలో నాయకత్వ మార్పు జరిగింది. 1961లో జాన్ ఎఫ్ కెనడీ ప్రెసిడెంట్ అయ్యారు. 3 నెలల తరువాత ఆపరేషన్ మొదలుపెట్టారు. 3 క్యూబన్ ఎయిర్ బేస్లపై దాడి చేసింది అమెరికా. బాంబులు కొన్ని విమానాలను దెబ్బతీశాయి కానీ చాలా విమానాలకు తగల్లేదు. తన సొంత వైమానిక దళమే తనకు వ్యతిరేకంగా మారిందన్న వాదనను కాస్ట్రో నమ్మలేదు. అమెరికా పన్నగం ప్రపంచానికి తెలిసిపోతుందేమోనన్న ఆందోళనతో కెనడీ 2వ బాంబు దాడిని రద్దు చేశాడు. క్యూబాపై వైమానిక దాడి జరిగిన 3 రోజుల తరువాత దక్షిణ తీరంలోని బే ఆఫ్ పిగ్స్ లో భూతల దండయాత్ర ప్రారంభమైంది. 5 నౌకలు సైనికులను, ట్యాంకులను, సామగ్రిని మోసుకొచ్చాయి. విమానాల నుంచి పారాట్రూపర్లు దిగారు. మొదట ఆ ప్రవాసులు స్థానిక మిలిషియాను వెనక్కునెట్టారు. బీచ్ ని స్వాధీనం చేసుకుని కొన్ని మైళ్ల దూరం లోపలికి వెళ్లారు. కాస్ట్రో కూడా ట్యాంకులు, యుద్ధ విమానాలు, వేలాది మంది సైనికులను పంపాడు. ఆక్రమణదారుల దగ్గర మందుగుండు సామాగ్రి త్వరగా అయిపోయింది. క్యూబన్ ఎయిర్ స్ట్రైక్స్ కారణంగా వారి సరఫరా నౌకలు చాలా దూరంగా ఉండాల్సి వచ్చింది. సముద్ర తీరం నుంచి అమెరికా సాయం కోరారు. కానీ కెనడీ మరిన్ని ఎయిర్ స్ట్రైక్స్ ని నిరాకరించారు. ఎందుకంటే
దానివల్ల అమెరికా క్యూబా మధ్య బహిరంగ యుద్ధం చెలరేగేది. ఈ ఓటమి అమెరికాకు అవమానకరంగా మారిపోయింది. కానీ ట్రంప్లా కాకుండా కెనడీ ఆ వైఫల్యానికి బహిరంగంగా బాధ్యత వహించారు. అమెరికా దండయాత్ర కాస్ట్రోని మరింత గొప్ప వీరుడిగా మార్చింది. శత్రువుని తక్కువ అంచనా వేయటంలో ప్రమాదాన్ని క్యూబా అప్పుడే అర్థమయ్యేలా చెప్పింది. కానీ ఇరాన్ విషయంలో ట్రంప్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు అమెరికా దళాలు మధ్య ప్రాచ్యం వైపు కదులుతున్న తరుణంలో మరోసారి అవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ భూతల దండయాత్ర నిజంగా జరిగినా అది ఇరాన్ లో పెద్దగా మార్పు తీసుకొచ్చే అవకాశం లేదు. ఇరాన్ బలమైన ప్రతిఘటనతో దెబ్బతిన్న ట్రంప్ పరువు నిలబెట్టుకునేందుకు మరింత గట్టిగా దెబ్బ కొట్టాలని భావిస్తున్నారు. కానీ చరిత్ర అమెరికా తన సైనిక శక్తిని ఉపయోగించినప్పుడు వికటించే అవకాశం ఉందని చెప్తోంది. ఇప్పుడు గనక అగ్రరాజ్యం తప్పు చేస్తే ఇరాన్ దశాబ్దాల పాటు దాన్ని వెంటాడుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.